కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ ఆర్డీకి సంబంధించిన ఎఫ్సిఆర్ రెన్యువల్ చేయడం అనేది యావత్ ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకము సంతోషించినటువంటి విషయము. నిజంగానే ఆర్డీటీ లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ప్రజల్లో వెలుగు నింపేది కాదు. ఎందుకంటే ఆనాడు ఎటువంటి స్వార్థం లేకున్నట్ల మరి విన్సెంట్ ఫెర్రర్ గారు 1969లో ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ తినడానికి తిండి అయితే కట్టుకోవడానికి గూడు, అదేవిధంగా ఉండడానికి గూడు, కట్టుకోవడానికి గుడ్డ, ఇలాంటివన్నీ సమకూర్చినటువంటి ఆర్డీటీ సంస్థకు మేము ఎల్లవేళ రుణపడి ఉంటామని, అదేవిధంగా ఎఫ్సిఆర్ రెన్యువల్కు అవకాశం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు. ఈ రెన్యువల్ కోసము ఎంతో కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మా నియోజకవర్గం కళ్యాణం నియోజకవర్గం నుంచి శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి, వీరి యొక్క కృషి వలన మరి వీరి యొక్క పోరాటం వలన మరి ఆర్డీటీకి ఎఫ్సిఆర్ రెన్యువల్ అయింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా ఆర్డీటీ సంబంధించినటువంటి కార్యకలాపాలు యథాతథంగా నడుస్తాయి, యథాతథంగా నిర్వహిస్తారు. కాబట్టి ప్రజలారా ఈ యొక్క విషయాన్ని, ఈ యొక్క ఆశ ధ్వనాలని ప్రతి ఒక్కరూ వారి యొక్క భావాలతో మరి వ్యక్తం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నా పేరు టీపీ రామన్న, విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.